అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? మా మా అమ్మా ఒరే మంచి నీళ్ళు తీసుకురా. అలాగే అమ్మా భానుమతి. అమ్మా ఇదిగో. ఏమైందమ్మా? నడుము విరిగింది మావయ్య. నానా నానా ఏమైంది నానా? ఏంటి? అమ్మ కుట్టిన స్పీడ్ కి కాకు వెళ్ళి నోట్లో ఇరక్కపోయింది. ఇప్పుడు ఎలా? బాగరా నానా నానా నీకేం కాలేదుగా? అరే పట్టుకొని రా లేపుదాం. నెమ్మదిగా జాగ్రత్త తల్లి జాగ్రత్త. రే శంకరం ఇటు వచ్చి పట్టుకో. నెమ్మది నెమ్మది. హలో హలో, నేను సుబ్బలక్ష్మిని. హాయ్ సుబ్బలక్ష్మి, హౌ ఆర్ యూ? ఓకే, ఐఎమ్ ఫైన్. చెప్పు, ఏంటి విషయం? నీతో ఒక విషయం చెప్పాలి. అదే నేను తెలుగులో చెప్పాను. తెలివి తక్కువ దద్దమ్మ. నిన్ను ఒక నిమిషం ఆగు. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? అదేనే అమృత విషయం. ఆ మ్యాటర్ గురించి నా దగ్గర డిస్కస్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పావో అంత ఐడియా లేదు, కానీ ప్లీజ్ రేణు, నేను చెప్పేది వినవే. నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అమృత సాగర్తో లేచిపోయింది అనుకున్నావా? అవును, అది తెలిసిందే కదా. మళ్ళీ దాని గురించి మీటింగ్ ఏంటి? సాగర్తో లేచిపోతే సాగర్ దగ్గర ఉండాలి, కానీ వికాస్ ఇంట్లో ఉండడం ఏంటి? అయినా ఎవరితోనో లేచిపోయి నా లవర్ దగ్గర ఉండడం ఏంటి? అర్థం కాకనే నిన్ను అడిగింది. అదే ఇంకోసారి సాగర్ని అడిగితే అమృత వికాస్ ఇంట్లో లేదన్నాడు. వికాస్ ఇంట్లో ఉన్నట్టు నువ్వు చూసావా? చూడ్డానికే ఇంటికెళ్ళి మరీ అడిగానే. వికాస్ ఏమన్నాడు? మా ఇంట్లో ఎందుకు ఉంటుంది అన్నాడు. అంతేగా మరి. సరేలే, ఈ విషయం క్లారిటీ కోసం అమృత దగ్గరికి వెళ్ళాను. అది నీకు కనిపించిందా? కనిపించడం కాదే, కాలేజీకి కూడా వస్తోంది. అమృత ఏమంటుంది? ఎక్కడుంటుందో చెప్పిందా? చెప్తే నిన్నెందుకు అడుగుతాను? నేను ఎక్కడుండేది నీకు చెప్పను. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను వదిలే అని వెళ్ళిపోయింది. అంతేకాదే, దాన్ని నేను తక్కువ చేసి తప్పుగా మాట్లాడానట. ఫ్రెండ్షిప్తో మోసం చేశానంట. నేను ఎక్కడుంటే నీకేంటి, నేనేమైపోతే నీకేంటంటూ పెద్ద లెక్చర్ ఇచ్చిందే. సుకుమారి కూడా అంత పెద్ద లెక్చర్ ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఒకటి మాత్రం నిజమే, అమృత గురించి అడిగినప్పుడు వికాస్ కంగారు పడ్డం, సాగర్ కలిసి ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చెప్పడం, అమృతని అడిగితే ఇంకోసారి నాతో మాట్లాడద్దని వార్నింగ్ ఇవ్వడం, వీటన్నిటిని చూస్తుంటే అసలు అమృత ఎక్కడుంటుందో ఏమో అని నాకేం అర్థం కావట్లేదే. అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు, కానీ నీ వల్ల నాకు కన్ఫ్యూజన్ వస్తుందని మాత్రం బాగా అర్థమవుతోంది. నీ అర్థం పర్థం లేని డౌట్స్తో నన్ను బాగా టెన్షన్ పెడుతున్నావు కదే. అదేంటి రేణు, నాకేదైనా డౌట్ వస్తే క్లియర్ చేయడానికి మిగిలిన ఫ్రెండ్ నువ్వే కదా. నువ్వే అలా అంటే నేనేం చేయను? అయినా అసలు అది ఎక్కడుంటే మనకేంటి, ఏం చేస్తే మనకేంటి? అసలు దాని గురించి నాకు చెప్తావేంటి? ఇంకోసారి దాని గురించి మాట్లాడావంటే ఏమోనే, నువ్వెన్నైనా అను. వికాస్ అలా మాట్లాడడంలో అమృత వారింట్లోనే ఉందేమో నాకు అనుమానంగా ఉంది. నువ్వేమైనా అనుకోవే. సాగర్తో లేచిపోయింది వికాస్ ఇంట్లో ఎందుకు ఉంటుందే? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆల్ సెన్స్లెస్ డౌట్స్. ఆ డౌట్స్ ఎవరు తీరుస్తారా అని చూస్తున్నాను. అసలు ఈ
కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? అది ఎక్కడుందో తెలుసుకుంటే సరిపోతుంది కదా, మన డౌట్ క్లియర్ అవుతుంది. అదే ఎలా? నువ్వెవరిని అడిగినా ఇలాగే చెప్తారు గాని నేను పని చెప్తాను, చెయ్యి. ఏంటి అది? ఈసారి అమృత దగ్గరికి వెళ్ళి. అమ్మో, మళ్ళీ దాని దగ్గరకా? నేను చెప్పేది సరిగ్గా విను. అమృత దగ్గరికి అంటే దగ్గరికి కాదు, అమృతని ఫాలో అయ్యి తను ఎక్కడుంటుందో తెలుసుకో. అప్పుడు నీ డౌట్ నువ్వే క్లియర్ చేసుకున్నట్టు అవుతుంది కదా. థ్యాంక్స్ ఏ, మంచి ఐడియా ఇచ్చావు. అది ఎక్కడుంటుందో తెలుసుకోవడమే కాదు, ఎలా ఉంటుందో కూడా నీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే, ఉంటాను, బాయ్. లేచిపోయిన దాని చెల్లిని పెళ్లి చేసుకున్నానని 10 మందికి తెలిస్తే నేను తలెత్తుకొని ఎలా తిరగగలను అని అన్నాడు బాబాయ్. పరువు పోయిన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా పరువు పోతుందని వెనక్కి తగ్గారు బాబాయ్. ఏమండి, ఏంటండి సంబంధం చెడిపోయిందని బాధపడుతున్నారా? బాధ కాక ఇంకేం మిగిలింది లక్ష్మి? నందినికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిద్దాం అనుకున్నాం. అంతా తారుమారైంది లక్ష్మి. కృష్ణమూర్తి పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయిందని, చిన్న కూతురు సంబంధం చెడిపోయిందని ఎవరైనా అంటే ఎలా తట్టుకోవాలని ఆలోచిస్తున్నాను లక్ష్మి. ఒక్కసారి మన అమ్మాయి సంబంధం చెడిపోయింది కాబట్టి మనం బాధపడుతున్నాం. ఎవరి కర్మకి వారే బాధ్యులని, ఎవరికి జరిగితే వారే ఆ బాధను భరించాలని ఇలా మనసులో ఏవో ఆలోచనలతో గందరగోళంగా ఉన్నాను లక్ష్మి. మనకంటే ఈ బాధలు అలవాటయ్యాయి. పాప నందిని ఏం తప్పు చేసిందండి? దానికి కూడా దేవుడు శిక్ష విధించాడు. దేవుడు కాదే, దెయ్యం. అదే అమృత. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ భగవంతుడు నుదుటిని రాస్తాడే, కానీ మనకు మాత్రం ఇలాగే జరగాలని అమృత రాసి పెట్టిపోయింది. అక్క చేసిన పాపం చెల్లికి శాపం అయిందే. వచ్చిన ప్రతి సంబంధం ఇలాగే ఆరా తీస్తే నందినికి ఎప్పుడు పెళ్ళవుతుందండి? అది అత్తారింట్లో ఎప్పుడు అడుగు పెడుతుంది? మన కూతురిగా పుట్టడమే నందిని చేసిన తప్పు. ఎక్కడైనా పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయమంటారు. కానీ మన నందినికి వచ్చిన సంబంధం చెడిపోవడానికి 7 తరాలు చూడాల్సిన అవసరం లేదు లక్ష్మి. ఈరోజు నందిని సంబంధం చెడిపోవడానికి కారణం అమృత. ఎన్ని రకాలుగా మనల్ని వేధిస్తుంది లక్ష్మి. అది మన ఎదురుగా లేకపోయినా ఎక్కడో ఉన్నా అది చేసిన తప్పుకి మనం రోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దానికి చెల్లెలుగా పుట్టినందుకు నందినికి కూడా పెద్ద శిక్ష పడింది లక్ష్మి. అయితే మనం నందినికి పెళ్లి చేయలేమా అండి? అదే నేను ఆలోచిస్తున్నాను లక్ష్మి. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా? దీనికి ఒకటే మార్గం లక్ష్మి. ఏంటండి అది? అది అది మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం లక్ష్మి. అవును లక్ష్మి, బాగా ఆలోచించి చెప్తున్నాను. ఇది పల్లెటూరు. ఇక్కడ ఒక ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా చిన్న పెద్ద దగ్గర నుంచి పంచాయతీ వరకు వెళ్తుంది. ఆ విషయం మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు. మనకిక్కడ మాత్రం చెడే జరిగింది, మంచి జరగలేదు. ఊరంతా మనల్ని మంచిగానే గౌరవించారు. కానీ మనం గారాభంగా పెంచుకున్న కూతురు చేసిన ఘనకార్యానికి, మన పెంపకానికి ముడిపెట్టి మధ్యలో మనల్ని నేరస్తులు చేశారు.
తప్పు వీళ్ళది కాదు లక్ష్మి. కూతుర్ని సక్రమంగా పెంచలేని మనది. వాళ్ళని ఎందుకు అంటాం? వాళ్ళకి అలాంటి అవకాశం ఇచ్చిన మనది తప్పు. అందుకే పట్నం వెళ్ళిపోతాం. అదే పట్నం అయితే ఏ ఇంట్లో ఏ విషయం జరిగినా పక్కింటికి కూడా తెలియదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడానికే టైం సరిపోదు. ఇంకొకరి విషయం పట్టించుకోరు. పుట్టి పెరిగిన ఊరు వదిలి వెళ్ళాలంటే బాధగా ఉందండి. నాకు అలాగే ఉంది లక్ష్మి. కానీ ఇక్కడే బాధపడుతూ ఉండాలంటే నాకు కష్టంగా ఉంది లక్ష్మి. మన సమస్యకి పరిష్కారం కోసం మనం పట్నం వెళ్తున్నామే కానీ ఊరు మనల్ని గెంటేసిందనో ఊరు నుంచి మీరు వెళ్ళిపోండనో కాదుగా. నందినికి పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చెయ్యాలి. కానీ వెళ్ళాలో లేదో అని నేను సందిగ్ధంలో ఉన్నాను లక్ష్మి. ఇన్ని రోజులు బాధలు భరించాం. ఈ కొత్త ఆలోచనతోనైనా మన బతుకుల్లో ఆనందం వస్తుందేమో చూద్దాం. ఈ నడువు నొప్పి తట్టుకోవటం నా వల్ల కాదండి. అయ్యో హాడేసినట్టు కొనడానికి వండేసి ఉన్నాయి కూడినట. నేను వేసుకుని నిర్వాహకం వల్లే ఇదంతా. అంతా మీ వల్లే. భద్రకాళి, మహంకాళి, రుద్రకాళి అని నన్ను ఆకాశానికి ఎత్తారు. ఆ ఊపులో నన్ను నేను మర్చిపోయి పైకి ఎగిరాను. అమ్మా, పడిపోయాను. అమ్మా, ఇంకో వంట వేసుకునే నొప్పి ఓడింది. నువ్వు కట్టిన కడికి కాకు నాకు కొట్టు ఇరుక్కుండే. సర్లేండి, ఇటొచ్చి కాస్త ఆయింట్మెంట్ పోయండి. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది డాడీ? మీకు ఎలా ఉంది? అయినా మరీ ఛాలెంజ్ చేసి సెటిల్ ఆడడం అంత అవసరమా? అలా చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? చూసారండి, వాడికి నేనంటే ఎంత అభిమానమో. వెళ్ళొస్తానమ్మా. వికాస్, కాస్త ఆయింట్మెంట్ రాసేళ్ళు నాయనా. సారీ మమ్మీ, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. హలో, వచ్చేస్తున్నాను. 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్ 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 అమ్మా. బాయ్ డాడీ. వాడికేదో అర్జెంట్ అనుకుంటండి, వెళ్ళనియండి. పాపం వాడి ఫ్రెండ్స్ వాడి కోసం వెయిట్ చేస్తుంటారు కదా. చూశారండి, మన రేఖకి చదువు మీద ఎంత శ్రద్ధ ఉందో, ఎంత పెద్ద పుస్తకం చదువుతుందో. చదువుల సరస్వతి, పుస్తకాల పురుగు. అది పుస్తకం కాదు, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ అయితే ఏంటి, ఏదో ఒకటి చదువుకుంటుందిగా.
సారీ 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 మమ్మీ. అయ్యో ఊరికే మీ సామెతలు ఆపుతారా? నొప్పిగా ఉందా మమ్మీ? ప్రాణం పోతుందమ్మా. ఆయింట్మెంట్ ఉంది కదా, రాసుకోలేకపోయావా? ఆ పని కాస్త నువ్వే చేసి పెట్టామా. నేనా? అయ్యో నేను అర్జెంట్గా వెళ్ళాలి మమ్మీ. ఇందులో నెంబర్ కనుక్కొని ఫ్రెండ్కి చెప్పాలి. వెరీ అర్జెంట్. వెళ్ళొస్తాను. డాడీ మమ్మీని జాగ్రత్త చూసుకో. బాయ్. చిచ్చి, ఏమిటండి నాకు ఈ కర్మ? అదేదో సామెత చెప్పినట్టు చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. అంతేనా శంకరం? మీరు ఊరుకోండి మామయ్య గారు. నేనేమో ఇక్కడ బాధపడుతూ ఉంటే మీ తండ్రి కొడుకులకి తమాషా అయిపోయింది. అసలు ఒక్కరోజు బాధతో ఉంటే ఏ ఒక్కరూ సహాయం చేయటం లేదు. ఈ ఇంట్లో నాకు ఒక్కరూ సహాయం చేసేవారు లేరా? ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆయింట్మెంట్ రాసి మర్దం చేస్తాను ఆంటీ. ఎవరు మర్దం చేస్తే ఉంది, కోడలు పిల్ల నొప్పి తగ్గాలి అంతే. కానీ అమ్మ అలాగే తాతయ్య. ఇటు ఇవ్వండి ఆంటీ.